హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి సంబంధించి రైతుల సమస్యలపైన ప్రభుత్వాలు వ్యవసాయానికి వ్యతిరేకంగా, వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపైన గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న శ్రీ రాంప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వ్యవసాయ రంగం పైన ఒక రకంగా కక్ష కట్టి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వ్యవసాయ రంగంలో వాతావరణానికి మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చే పథకాలు బ్యాంకులకు సంబంధించిన లింక్ చేయడంలో అనేక రకాల అవకతవకలు జరిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మరో అడుగు ముందుకు వేసి రైతులు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పచ్చటి పొలాలు, ఏవైతే పంటలు పండించే పొలాలు ఉన్నాయో వాటిని పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం మనము, చాలా దేశాల్లో వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను కూడా అక్కడ ఏదో ఒక రకంగా లేటెస్ట్ టెక్నాలజీ అప్లై చేసి అక్కడ వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి అని చెప్పి ప్రభుత్వాలు కృషి చేస్తుంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశానికి ధాన్యాగారం అంటారు. ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటలైనా, ఇటు ఆహార పంటలైనా, ఏ పంటలకైనా పండించడానికి అనుకూలమైన భూములు ఉన్నాయి, పండించే రైతులు ఉన్నారు, దానికి సంబంధించిన పూర్తి టెక్నాలజీ ఉంది, నదీ జలాలు ఉన్నాయి, అనేక రకాలుగా అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు 100% వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని భూ వ్యాపారాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, పథకాల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు తప్ప రైతులకు మిగిలేదేమీ లేదు. ఈరోజు రైతులు ఎక్కడ పడితే అక్కడ వలసలు వెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఆహార ధాన్య యొక్క ఉత్పత్తి తగ్గిపోతోంది. దీనంతటినీ గమనించి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో జరుగుతున్న తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. రైతులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోరాటం గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పెద్దలు రాంప్రసాద్ గారిని ఈరోజు వారి స్వగృహానికి విచ్చేసి కలవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ రైతుల సమస్యలపైన చేసే పోరాటంలో అన్నతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా రైతులకు మంచి చేయడానికి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని